ఒకే శరీరం, అంతే కదా. కాలి బొటన వేలు ఇప్పుడు నువ్వు చూడండి, నీ కాలి బొటన వేలు ఏం చేస్తుందో నీకు తెలుసు. అక్కడ చీమ పాకింది అనుకో, నీకు తెలియదు. అలా అమ్మవారికి సృష్టి అంతా ఆమె నిండి ఉన్నది, ఆమెకు అన్నీ తెలుసు అంటారు. అందుకే ఏమ్మా, నువ్వు కాలు పక్క నుంచి వెళుతున్నా కూడా ఆమెకు తెలుసు. అంతా తానే నిండి ఉంది కదమ్మా, శూన్యం కూడా ఆమెయే. సో ఈ శక్తులన్నీ, ఈ సైన్యం అంతా కూడా ఏమ్మా, ఈ సృష్టి స్థితి లయల్లో వాళ్ళందరూ కూడా సైన్యంతో అమ్మవారి సైన్యము ఏమ్మా, జయ సైన్యము అంటారు అమ్మవారి జయ. అదే అర్జునుడు కూడా పెట్టుకున్నాడు కదా, శ్రీకృష్ణుడు. సో అలా ఏంటంటే అమ్మవారు ఈ సృష్టిని 5 ఆకాశాలని సృష్టించింది. ఏమిటా ఆకాశాలు? మరి ఆవిడ అంత కురుకుళ్ళ, వారాహి, దండనాథ అమ్మవారిని పెట్టుకొని పరాశూన్యం నుంచి ఆమె మళ్ళీ ఒక పరాశూన్యాన్ని లో ఆమె జాగృతమై, అంటే ఏంటంటే అహం బ్రహ్మాస్మి అంటే చైతన్యముగా, బిగ్ బ్యాంగ్ థియరీ. అక్కడి నుంచి కిందకి దిగినప్పుడు ఆమె ఏమైంది? నిరీశ్వరము అయింది. నిరీశ్వరంలో కొద్దిగా ఆమెకి కదలిక వచ్చినప్పుడు ఈశ్వరం అయింది. ఈశ్వరంలో మళ్ళీ నేను ఎందుకు ఒంటరిగా ఉన్నాను అనుకున్నప్పుడు మళ్ళీ కిందకి దిగినప్పుడు ఆమెకి ఆ కోరిక ఉన్నది కాబట్టి కామేశ్వర రూప పరమాత్మ అయినది. మన ఇద్దరము కలిసి, అంటే ఆమెలో నుంచే ఈశ్వరుడు, ఆమెలో నుంచే ఈ శక్తిలో నుంచే. అందుకే వాక్ అర్ధ అన్నారు. వాక్కు అర్థము రెండు ఎలా ఉంటే ఏది మొదలు ఏది తర్వాత అని చెప్పలేము. అది ఏమిటి? అది జ్యోతి స్వరూపము. అది ఆడ మగ అని కాదు. అక్కడ ఆమె ఏమైంది? కామేశ్వర రూప పరమాత్మ తేజస్సై, ఆ తేజస్సు బిందువు దగ్గరకు వచ్చింది. అక్కడ ఏమైంది? శివశక్తి బిందువు అయింది. అలా చెప్తున్నారు వాళ్ళు. ఇవన్నీ ఒకటిలోనే జరుగుతున్నాయి. అందుకని సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ అన్నారు. అంటే నిర్గుణ బ్రహ్మ ఏమయ్యాడు? సగుణ బ్రహ్మలోకి వచ్చాడు. పరమాత్మ అన్నారు. అది పరమ అంటే ఏంటి? ఫస్ట్ గాడ్. ఈ ఫస్ట్ గాడికి 0 ఉల్లలిత. చాలా 0 ఏమో ఉల్లలిత, 1 ఏమో పరమాత్మ లలిత ప్రాబట్టాలిక. అట్లా ఈ 1లో నుంచి ఆమె కోరిక పెట్టుకుంది కాబట్టి ఆమెయే ఏమవుతోంది? ఈశ్వరి అవుతోంది. అలా ఆ శివుడిలో ఆమె ఉంటూ ఆయన్ని ముందుకు ప్రొజెక్ట్ చేసింది. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడిలో సూర్యకాంతి ఉంది కదమ్మా. సూర్యుడి వలన ఈ జడము నుంచి ఈ కాంతి, ఆ శివశక్తి అన్నది కాంతిలో మనం ఏమిటి? సృష్టిని చూస్తున్నాము. అలా అన్నమాట. జడ పదార్థము అంటే ఏంటంటే జడములో చైతన్యము తెప్పించింది. నువ్వు దేవుడివి అని కూర్చోబెట్టింది. అర్థమైందా? సగుణ బ్రహ్మ రూపంలో ఆయన అక్కడ కూర్చున్నాడు శివుడు. ఆయనతో దేవుడు అని అనిపించి, నీకు ఇంత షాడ్గుణ్య సంపత్తి ఉన్నది అని చెప్పేసి ఆయన ఏం చేశాడు? సృష్టి చేయటం మొదలెట్టాడు. ఎవరితో కూడి? అమ్మవారితో కూడి. అమ్మవారి చైతన్య శక్తిగా ఆది పరాశక్తి. ఆమె ఉంటేనే ఇదేదైనా పని చేయగలుగుతాడు. ఈయన ఉంటేనే ఆమె. ఇద్దరు భార్యాభర్తలు అంటే ఏంటంటే అలా మన భాషలో భార్యాభర్తలు అంటాం, కానీ అక్కడ ఏంటంటే అవి జ్యోతులు. అలా అలా అర్థం చేసుకోవాలి. మరి ఎంతవరకు మీకు అర్థమైందో నాకు తెలియదు. సో ఆ పిమ్మట 5 ఆకాశాలు అంటే పరాశూన్యము, అవ్యక్తాకాశము, మహదాకాశము, అహంకారాకాశము, తన్మాత్రాకాశము, అన్ని 5 ఆకాశాలు సృష్టించాము. ఇంత సైన్యాన్ని పెట్టుకొని ఆమె కింద వరకు వస్తోంది, సృష్టి చేస్తోంది అని. 5 + 3 = 8. 3 ఏమిటి? 3 పెట్టుకుంది కదమ్మా. ఆ పిమ్మట అది స్పందించి 3, అవునా? విశ్వయోనిలో 3, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రికోణము. ఆ 3 + ఈ 5 ఆకాశాలు కలిపితే 8 అంటున్నారు. ఆ పిమ్మట వాడి సమాహార స్వరూపంగా భూతాకాశం. ఇవన్నీ కూడా ఈ భూతాకాశంలో స్థూల రూపంలో అన్నిటినీ కూడా స్థూల రూపంలోకి తీసుకొచ్చింది పంచభూతాలుగా. సూక్ష్మభూతాలన్నీ ఏమవుతున్నాయి? స్థూల రూపాన్ని దాలుస్తున్నాయి. ఈ స్థూల రూపాల్లో నుంచి పంచీకరణ జరిగి ఈ సృష్టి అనేది జరుగుతుంది. నువ్వు కూడా అంతే కదా. ఈ 5 ఆకాశాల్లో నీలోనూ ఉన్నాయి అని చెప్తున్నారు.
అప్పుడు అది ఏమైంది? 9 అయింది. అవునా? అది 9వ ఆకాశము. ప్రతి అణు హృదయములోను అంటే దహరాకాశం మొదలు అణ్వాకాశ వరకు గూడా, దహరాకాశం దగ్గర నుంచి అణువుల వరకు గూడా, అంటే ఈ భూతాకాశం వరకు గూడా, అంటే నీలో గూడా అణువుల మధ్య గూడా ఆమె నిండి ఉన్నది అని. అంతే కదా! నువ్వు గూడా అంతే గదమ్మా! పుట్టకముందు ఏమిటి? బుద్భుత ప్రాయంలో ఉంటావు. ఇంకో అణువుతో కలిసినప్పుడు అది మాలిక్యూల్ అవుతుంది గదా! అట్లా అన్నమాట. డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్స్ అన్ ఓషన్ అన్నట్టు సముద్రం ఎలా వచ్చింది? ఒక డ్రాప్‌తో వచ్చింది. ₹1,00,00,000 ఎలా వచ్చాయండి అంటే, ఒక రూపాయి కూడబెట్టి మేము అని అంటావు గదా! అలా అన్నమాట సృష్టి వచ్చింది. అది పెట్టుకోండి అటువంటివి. అవి పెట్టుకుంటే మీకు ఇది ఎందుకంటే సాపేక్షంగా మనం ఏంటంటే ఏదో ఒక ఆధారం మనకుండాలి. జ్ఞానంలో గూడా ఆధారం ఉండాలి. అన్నిట్లో ఆధారం లేకుండా మనం స్వయంభూ అక్కడికక్కడే నీకు అర్థమైపోవాలి అంటే చాలా కష్టం. కుదరదు. మనకు ఆధారం ఉండాలి. గురువు ఆధారం. ఇవన్నీ చెప్పేవాడెవడు? గురువు. నీకు తట్టనివన్నీ ఆయనకి తడతాయి. ఎందుకంటే ఆయన నీకంటే హయ్యర్ స్కైస్‌లో ఉంటాడాయన. హయ్యర్ స్కైస్. ఏమ్మా? నిన్ను అక్కడి దాకా తీసుకువెళ్ళాలని ఆయన ప్రయత్నం. అంతేగాని మామూలు మనుషులేమిటి నిన్నేమిటి గోతిలో దింపాలని చూస్తుంటారు. అంతే కదమ్మా! మనుషుల యొక్క స్వభావాలు ఎలా ఉంటాయి? గురువేమిటి? అమ్మా ఇది కాదు నువ్వు ఆకాశానివి అని చెప్పి, ఆ అనుభూతి ద్వారా నిన్ను ఆ యొక్క ఆజ్ఞా చక్రంలో కూర్చోపెడతాడు. ఇది అసలైన బ్రహ్మానందం అమ్మా! ఇదే సచ్చితానంద అని అక్కడ పెడతారు. ఏమ్మా అలా. సో, ఎంచుకునేటప్పుడు ఏమ్మా అందుకే మనిషికి అమ్మవారు ఒకేసారి ఛాన్స్ ఇస్తుంది. అపార్చునిటీ అంటారు. మాయలో ఉంటావు నా మాయలో. మాయ నుంచి నన్ను ఆశ్రయిస్తావు. అదే అన్యథా శరణం నాస్తి. అమ్మ పాదాలే పట్టుకుంటే అమ్మనే చేరుకుంటావు. మాయని పట్టుకుంటే ఇంకో జన్మలోకి వెళ్తావు అని. అలా మనం అర్థం చేసుకోవాలి. సో, ఆమె దహరాకాశం మొదలు అణువాకాశం వరకు కూడా ఏజత్ శక్తిగా, ఏజత్ అంటే ఏంటంటే ఒకే శక్తిగా, స్పంద శక్తిగా కూర్చుని ఉన్నది. మరి అంతేగా? నువ్వు శ్వాస తీస్తున్నావు, కంటితో చూస్తున్నావు, చెవులతో వింటున్నావు, నీ గుండె చప్పుళ్ళు చేస్తోంది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఏజత్ శక్తి. నీలోనే జరుగుతున్నాయి, నాలోనే జరుగుతున్నాయి, నీ పక్క వాళ్ళలో జరుగుతున్నాయి. ఈ శక్తి ఎవరిదండి అంటే ఇదే అమ్మవారు. అందరిని స్పందింపజేస్తోంది. ఆమె గనక ఆగింది అంటే గుండె ఆగిపోతుంది. ఐసీయూలో పెట్టినా గూడా డాక్టర్లు కూడా ఏం చేయలేరు. ఆ టైం వస్తే. నువ్వు ఎంత మన కోట్లున్నా, రాజైనా చివరికి శ్మశానంలోకే రావాలి. అర్థమైందా? ఏది నిన్ను కాపాడలేదు. సో, గాడ్ ఈస్ గ్రేట్. నువ్వేముందమ్మా ఆయన వస్తువులు నువ్వు సంపాదించావు. ఆయన సృష్టిలోంచి నువ్వు సంపాదించావు. నువ్వంటూ ఏం సృష్టించావు చెప్పు? ఏమి సృష్టించలేదు. మనిషి అనేవాడు ఏది సొంతంగా ఏమి సృష్టించలేదు మాయను తప్ప. అవునా? చెప్పు ఒక చెట్టుని పుట్టించావా? ఏం పుట్టించావు మనం చెప్పు? మానవులు ఏం పుట్టించారు? అమ్మవారి సృష్టిలో రహస్యాలు తెలుసుకొని మాకు అన్నీ తెలుసు అంటున్నావు. మా టెక్నాలజీ అంటున్నావు, సైన్స్ అంటున్నావు. ఈ సైన్స్‌కి ఆధారం ఏమిటి? ఈ సృష్టే. ఈ సృష్టి అంతా తానే ఉంది. అంతే గదా! ఏంటి నీ సైన్స్ గొప్పతనం? ఏముందండి నీకు సైన్స్? ఎంతవరకు నువ్వు తెలుసుకోగలుగుతావు? సూర్యచంద్రుల వరకు తెలుసుకోగలుగుతావు. అల్ట్రా వయలెట్, ఇన్‌ఫ్రారెడ్ అవన్నీ నీకేం తెలుసు? ఇంకా పైకి ఇంకా ఆకాశాలు చాలా ఉన్నాయి. గెలాక్సీస్ ఇంకా అవతల. మిల్కీ వే దాటితే నీకు ఇంకా చాలా ఉన్నాయి. అవ్యక్త ఆకాశాలున్నాయి. త్రికోణము, బిందువు, పరాశూన్యము. ఇవన్నీ వేదముల్లో ఉన్నాయి గదమ్మా! నేను చెప్పినవి కావు. సో, సైన్స్ ఏమిటి? సైన్స్ కూడా ఆధారం కావాలి. అవునా? సో, యోగులకి, మునులకి, ఋషులకి వాళ్ళకి అవసరం లేదు. ఆధారం అవసరం లేదు. అమ్మేయే మాకు ఆధారం అంటారు. అమ్మవారి అనుగ్రహమే మాకు ఆధారము అని. అది పెట్టుకోండి. అప్పుడు ఈ సృష్టి రహస్యాలు మరి దశమహావిద్యల్లో ఇప్పుడు మనం ఏమిటి అంతర్గత రహస్యాలు తెలుసుకోవాలంటే అమ్మను పట్టుకుంటే అర్థమవుతుంది. సైన్స్‌ని పట్టుకుంటే అర్థం గాదు. ఏమ్మా? సైన్స్ కేవలం కూటి కోసము కోటి విద్యలు. అంతేగాని అదే పెద్దగా నీకేం ఒరగబెట్టిందేమీ లేదు. అంతే కదా చిన్నప్పటి నుంచి నువ్వు చదివావు, నేను చదివాను. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఈ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. న్యూటన్స్ లాసు. అవునా? చరిత్రలు కూడా అంతే కదమ్మా! ఎవడో మనిషి ఎవడో వచ్చారు. మొగల్స్ వచ్చారు ఇది. అవునా?
అక్బర్ కథలు, బాబర్ కథలు, ఇవే కదా. వీళ్ళకంటే ముందు ఏముంది? ఈ దేశం యొక్క గొప్పతనం అది ఆర్యులు కదమ్మా, ఆర్యావర్తము. ఇక్కడ సనాతన ధర్మము, ఇక్కడ వేదములు పుట్టిన ఇది భూమి, ఇక్కడ అవతార పురుషులు నడిచిన భూమి, పవిత్ర భూమి. ఏమా, ఎవరు కూడా ఈ దేశం వైపు దుష్ట సంకల్పంతో వచ్చారు అంటే వారి చావు వారే తెచ్చుకున్నట్టు అవుతుంది. అందుకే ఎవరు శాశ్వతం కాదు. ధర్మం అలానే ఉండిపోయింది కదా, సనాతన ధర్మం. అవునా? వాడు మనుషుల్ని చంపటం, ప్రదేశాలు ఆక్రమించుకోవటం, ఎవి చేయగలిచారు కానీ సనాతన ధర్మాన్ని చంపలేకపోయారు. వారు ఆ సనాతన ధర్మంలో కలిసిపోయారు. ఎందుకంటే ధర్మం రక్షిత. నువ్వు ధర్మానికి విరుద్ధం వెళ్ళావు అంటే నీ చావు నువ్వు తెచ్చుకోవటమే. ఆ ఉద్దేశంతో చెప్తున్నాను నేను. అవునా? ఒక చెట్టు నాటావు అంటే ఒక ప్రాణికి నువ్వు ఆక్సిజన్ ఇచ్చావని, ఎంత పుణ్యం అది. అవునా? చెట్టు నరికావు అనుకో, ఏముంది? నీ చావు నువ్వు తెచ్చుకోవటమే. మళ్ళీ ఆ యొక్క ఆక్సిజనే నీకు దొరక్క, డబ్బులు ఇచ్చినా దొరక్క. మన కరోనా పీరియడ్ లో చూశారు కదా, ఆక్సిజన్ కూడా కొనుక్కునే పరిస్థితి. ఇప్పుడు అవి కూడా అప్పుడు భవిష్యత్తులో ఇలానే పొల్యూట్ అయిపోతుందమ్మా ఈ ప్రపంచము. అయిపోతుంది. అదే న్యూక్లియర్ వార్, మూడో ప్రపంచ యుద్ధం వచ్చిందనుకో, చివరికి మనకి గాలి పీల్చడానికి కూడా మనకి ఇది ఉండదు, ఆక్సిజన్ ఉండదు. ఈ పరిస్థితి ఏంటి అప్పుడు? డబ్బున్న వాళ్ళు కొనుక్కుంటారు, ఒక 10 రోజులు బతుకుతారు. ఏమీ లేని మనం ఏం చేస్తాము? మృత్యుకి తల ఉంచుతాం. అట్లా ఉంటుంది. ఇప్పుడు అన్ని అవే కదా కొనుక్కుని, నీళ్లు కూడా కొనుక్కొని తాగుతున్నాం కదా, ఆక్సిజన్ కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం. ఇదే ఏంటంటే భవిష్యత్తులో పెద్ద పెద్ద పరిణామాలు జరిగే ముందు ఇదే అపశకునాలు అంటారు చూడమ్మా. మనం ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఏదో పిల్లి అడ్డం వచ్చింది అనుకో, ఏమంటావు? అబ్బా అపశకునం అని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు కొడుకొని 10 నిమిషాలు కూర్చొని పోతావు, అర్జెంట్ అయితే. సో రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. సో ఇప్పుడే మనం అప్రమత్తంగా ఉండాలి. అందుకే ప్రభుత్వాలు కూడా ఏంటి, చెట్లు నాటండి, అవునా, మంచి కార్యక్రమాలు చేయండి. ఇప్పుడు చూడు, ఢిల్లీ అంతా పొల్యూషన్ అయింది. అవునా? లేకపోతే దేశమే పొల్యూషన్ అవుతుంది. ఊపిరే, అసలు మనుషులు కూడా కనిపించరు. నీకు నాకు మధ్య ఎంత పొగ, పొల్యూషన్. అదని మాట చెప్తున్నారు ఇక్కడ ఈ దశమహావిద్యల్లో. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అమ్మా. కాలుష్యరహితమైన దేశాలు అలా చూసుకోవాలి. దేశాన్ని కాపాడుకుంటే దేశం నిన్ను కాపాడుతుంది. అది. సో ఇక్కడ ఈ అమ్మవారు ప్రతి అనుహృదయంలోను, అంటే దహరాకాశం మొదలు అన్వాకాశం, ఏజత్ శక్తిగా, స్పందన శక్తిగా ఆ తల్లి కూర్చుని ఉంది. అది ఏమిటది? 10వ అవతారం, 10వ శక్తి. అంటే ఇక్కడ పిండితార్థం ఏంటంటే, ఈ దశమహావిద్యలన్నీ కూడా సాపేక్షంగా చంద్రుడు చంద్రికల్లా, సూర్యుడు సూర్యకిరణాలుగా ఉన్నాయి. ఇదంతా ఈ 10 పెట్టుకొని అమ్మవారు ఇంత సైన్యాన్ని పెట్టుకొని ఈ సృష్టి ఏమో ఓం భూ ఓం భువ ఓం శువ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం సత్య వితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అంటే పరాశూన్యం నుంచి ఈ భూతాకాశం, మళ్ళీ పాతాళాలు, అతల వితల సుతల రసాతల మహాతల, అలా అలా ఇటువంటి గెలాక్సీస్ ఎన్నున్నాయో నాకు తెలియదు. మనం తెలుసుకునేవి మనం చెప్పుకోవాలి. ఇటువంటి సృష్టిని ఆమె ఇది పెట్టుకొని ఈ వరుస క్రమంలో 10వ అవతారంగా ఆమె ఆది పరాశక్తిగా, 10వ శక్తిగా ఆమెయే ఉన్నది. ఈ అన్ని కలిపితే దశ అయినది. ఈ పైన 9, ఇది కలిపితే ఏమైంది? దశ. గురువు గారు పరాశూన్యం నుంచి అమ్మవారిని ఏజత్ శక్తిగా, మనలో ఉన్న శక్తి కూడా ఆ తల్లియే ఉన్నది అన్నది ఒక అవగాహన అనేది నాకు వచ్చినది. దీన్నే ఏమిటి, దీని యొక్క ప్రతిరూపమే ఈ దశమహావిద్యలు, ఈ అమ్మవార్లు. త్రిపుర, భైరవి, ప్రచండ భైరవి, ఇవన్నీ అన్నమాట. అంటే సృష్టి క్రమములో వీళ్ళంతా కూడా ఈ 10 ఈ వీళ్ళందరినీ పెట్టుకొని అంశ రూపంలో అమ్మవారు ఈ యొక్క సైన్యాన్ని, అందుకే ఆమె సైన్యం చూడు మరి, అమ్మవారు 64 కోటి యోగిని గణ సేవితలు ఈ సైన్యాన్ని పెట్టుకొని ఈ సృష్టి చేసింది అని. మళ్ళీ ఈ అన్నిటిలో కూడా ఆమెయే కూర్చొని ఉన్నది ఆదిపరాశక్తిగా అని.
సో ఈ సబ్జెక్ట్ వేరు, ఆ సబ్జెక్ట్ వేరు అని కాదు. సో ఇవన్నీ నీకు ఏం స్ఫురిస్తున్నాయి? శ్రీ విద్య స్ఫురిస్తుంది. చూసావమ్మా, శ్రీ విద్యే, ఇదంతా శ్రీ విద్యే. దశమహావిద్యలు కూడా శ్రీ విద్యే. అవునా? నీ యవ్వనము, బాల్యము, కౌమార్యము, ప్రౌఢము, వృద్ధాప్యము అన్నీ కూడా నీలోనే ఉన్నాయి కదమ్మా. అలానే అమ్మవారిలో కూడా ఈ దండనాథ, వారాహి, కొలుకుళ్ళ, ఈ అమ్మవార్లందరూ ఇప్పుడు ఈ దశమహావిద్యలో ఉన్న అమ్మవార్లందరూ కూడా ఈ అమ్మవారి యొక్క అంశలు. ఆమె దశయే. అలా ఈ సృష్టి చేసింది తల్లి. ఇదంతా శ్రీ విద్య నాయన. ఈ విద్యలు, దశమహావిద్యలు వేరుగా ఏమీ లేవు. ఏమ్మా, దశమహావిద్యల్లో శ్రీ విద్యను తెలుసుకోవటం, ఆ రకంగా తర్వాత శ్రీ విద్య అనేది నీ గురువుల దగ్గర, శ్రీ విద్యోపాసకుల దగ్గర పంచదశి మంత్ర ఉపదేశాలు తీసుకుని ఈ యొక్క దశలన్నీ దాటటం, బిందువులో నువ్వు లయం కావటం అన్నది శ్రీ విద్య. అలా అన్నమాట. అందుకే ముందు ఈ అమ్మవాళ్ళని మనం చాలా మంది ఏంటంటే ఉపాసన చేస్తారు అంటే అసలైన అంతర్గత రహస్యం తెలుసుకోవటం కోసం. మీరెంత అదృష్టవంతులు చూడండి. నేను సింపుల్ గా అమ్మవారు చెప్పించి పడేసింది. మరి ప్రపంచంలో ఎవరన్నా ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ ఏంటంటే అటువంటి వ్యక్తులు నీకు తారసపడాలిగా. నువ్వు మరి నీ అంత అదృష్టవంతులు ఎటువంటి గురువులు నీకు ఇంట్లో కూర్చొని ఇదమ్మా, అదమ్మా, అదమ్మా, ఇదమ్మా అని. ఓ తల్లి బిడ్డకి పాఠం చెప్పేటప్పుడు ఎలా చెప్తుంది? నా పిల్లవాడు అన్ని తెలుసుకోవాలని ఎంత ఆతృత పడుతుంది. అలానే నేను కూడా బిడ్డలకి అలా చెప్తాను. ఆతృతగా చెప్తాను. తెలుసుకోవాలమ్మా, ఇంకెప్పుడు తెలుసుకుంటావు? టైం అయిపోతుంది. అంతే కదా! నీకోసం ట్రైన్ ఆగదు కదమ్మా. ఇంకా చదువుకుంటున్నాను, ఉండరా, ఉండరా, ఇంకా 2 చీరలు పెట్టుకుంటా, అది పెట్టుకుంటా అంటూ ఉంటే ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది. అంటే ఈ జన్మ వెళ్ళిపోతుందని. ఓ జీవితకాలం లేటు అంటే ఇదే. అందుకే ఎప్పుడు కూడా యూ షుడ్ లివ్. బాబాజీ, మహతార్ బాబాజీ ఏమంటారు? యూ షుడ్ లివ్ ఇన్ నౌ. ఎన్ఓడబ్ల్యూ, ఈ క్షణమే నీ శాశ్వతం. రేపు చూద్దామండి మంచి ముహూర్తంలో. ఏమో ఆ ముహూర్తంలో నువ్వు పోవచ్చేమో, లేదా నువ్వు ఉండకపోవచ్చేమో. ఏం జరుగుతుందో చెప్పలేం కదమ్మా. దట్ ఈస్ ద బ్యూటీ.